జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ బైరా. హాయ్ మామ, వీడేంటి ఏటీఎం లో ఉన్నారనుకుంటున్నారా? ఏం లేదు మామ, బయట ఎండ చాలా ఎక్కువ ఉంది, అందుకే ఏసీ తినేకైతే వచ్చేసాము. నిజం చెప్పాలంటే నా అకౌంట్ లో రూపాయి లేదు, కానీ ఏసీ తినేదానికి మాత్రమే పోయా నేనైతే. ఈ రోజే నా లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఎగ్జామ్ ఎలా రాస్తాననే దాని గురించి పక్కన పెడితే ఇంటికి వెళ్తున్న నా ఆనందమే ఎక్కువ అయిపోయింది. దాని వల్లేనేమో నిన్నైతే అస్సలు చదవలేదు. సో ఫైనలీ నా లాస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ లాస్ట్ ఎగ్జామ్ లో మాత్రం చాలా పెద్ద టిస్ట్ జరిగింది. ఆ విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇంక ఇలా ఎగ్జామ్ అయిపోయిందో లేదో మా వాడు బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాడు ఇంక ఇంటికి వెళ్ళిపోదామని. సర్లే పో అని దొబ్బేసాను నేనైతే. అని వెళ్తూ వెళ్తూ ఎగ్ పఫ్ అయితే మా మగానే అయితే కొట్టేసి వెళ్ళాడు వీడైతే. ఇంకా మనం ఎగ్ పప్పుతో ఆగుదామా? లేదు కదా, అందుకే ఎగ్ రైస్ తినేకైతే వచ్చేసాము నేను సూర్యగాడు. వీనికి ముందరున్న ఎగ్ రైస్ కన్నా ఫోన్ లో ఉన్న అమ్మాయి ఎక్కువ. ఇక నాకైతే 10:30కి ట్రైన్ ఉండే, కానీ నేను మాత్రం 10కి వచ్చేసాను. అది మాత్రం 11కి వచ్చింది. నేనైతే మా ఊరికి ఎర్లీ మార్నింగ్ 2కి అయితే వచ్చేసాను. ఎందుకంటే లేట్ అంటారా, జనరల్ కదా, పైగా కర్నూలు నుంచి ధర్మవరం రావడం అంటే 4 hours పడుతుంది ట్రైన్ కి అయితే. ఈ రోజుకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.